prettier than this. There are bridges on the river. There are bridges on the river. SHIPS. షిప్ అంటే ఎంత? షిప్ అంటే ఎన్ని? షిప్స్ అంటే బోత్, ఇంకెక్కువ. ఒక్కదాన్నేమో షిప్ అంటారు. షిప్స్ షిప్స్ అనేది బయట ఇంకొకటి ఎస్ కనిపిస్తుంది చూసినాం. షిప్స్ అంటే ఎక్కువ. షీప్ అంటేనేమో గొర్రె. షిప్ అంటేనేమో ఓడ. ఓడ అంటే మనం సముద్రం దగ్గర పోయినప్పుడు చూసినాం ఓడ. పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి అంటే షిప్స్ ఉన్నాయి చూసినాం. చేప దొరకలేదు చూసినాం అనే షిప్ అంటారు. ఓకేనా? పెద్ద ఉంటాయి అవి. షిప్స్ అంటే ఓడలు. పాసే, ఫాసే, బాసే, భాసే, మాసే, యాసే, రాసే, లాసే, వాసే. వెరీ గుడ్. ఇంకేమున్నాయి? అది లేదు, ఆడవరకేనా? షటకన్, షటకన్. వెరీ గుడ్. సాసే, సడక్, సాసే సడక్. హాసే, హల్. క్షాసే, క్షత్రియ, క్షత్రియ. జ్ఞాసే, జ్ఞాని. వెరీ గుడ్. త్రిశూల్. వెరీ గుడ్. జ్ఞాసే, శ్రాసే, శ్రామిక్. అంటే ముందు చరణి కాదు, వీళ్ళందరూ రీడింగ్ చేసుకుంటారు స్కూల్లో. నేను శిరీష నిద్ర మబ్బులో కానీ లేచి వచ్చి డైరెక్ట్ బట్టలు తీస్తావా? బావా నేను జస్ట్ వర్షం పడుతుందేమో అనుకున్నా. చాలా చూసిన లేదు, టప్ 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 అన్నది. అవునా? అందుకని డౌట్ వచ్చింది నాకు. సరే ఉన్నది గాడిప ఎక్కువ వస్తుంది. గాడిప వస్తే డాడీ ఏమంటాడు అంటే గాలి తగిలిందంటే వర్షం ఎక్కువ రాదురా, గాలినే కొట్టుకోతుంది మేఘాలు అని అంటాడు. అందుకని గాలి అప్పటి నుంచి గేట్ పెట్టినా గేట్ సౌండ్ వస్తుంది. అంత ఘోరంగా వస్తుంది. గాలికే బట్టలన్నీ ఆరిపోయినాయి అంటే ఇవి కొంచెం ఆరలేవు. సరే ఇటు రేకుల కింద ఆయన వేసుకోవచ్చు కానీ ఇంకా టైం ఉంది అని చెప్పి వాపిన ఆరణ అయితే తీసి మరతేసి బీరువాలో పెట్టాలి. లేదు రాదు వర్షం మొత్తం ఆరనే. అందుకే కొంచెం అట్లనే పెట్టేసినాయి కదా బాగా. నైట్ ఒకవేళ అట్లనే ఉన్నాయి అనుకో తీసి ఇటు సైడ్ లో అవన్నీ తీసినా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినాయి. నాన్న వచ్చే టైం కూడా అవుతుంది, సాయంత్రం 4 అవుతుంది. క్రియాన్స్ వాడుకుండా ఇంకా అంటే క్రియాన్స్ నేను ఇద్దరం వాడుకున్నాము. క్రియాన్స్ లేవలేడు, నేను లేచి బట్టలు తీస్తున్నాయి. లేస్తాడు అటు టైం అయిందా అని కూడా అలా వచ్చే టైంకి లేస్తాడు. అటు ఇటు మసులుతుంది, పాలు తాగాలి కదా. తినుకోబెట్టి అంటే తిన్నాము. మేము తిన్నాక క్రియాన్స్ కూడా తినబెట్టి పడుకున్నాము. బొమ్మలు చూసుకుంటా మెసులుతుండు క్రియాన్స్. లేస్తాడయ్యా? లేచినా వారా రే? లేచిండ్రా క్రియాన్స్, లేచిండ్రా. పోయిందా? పోదామా అక్కడ వెళ్ళిపోదామా? సో లాస్ట్కి ఈరోజు ఏ బండి లేదు కాబట్టి బుల్లెట్ బండి దిక్కేది అనమాట. కాళ్ళు అందకున్నా కానీ మరి కష్టపడి ఎగిరేది కిక్ కొట్టి బండి స్టార్ట్ చేసిన. పోయామా? బాయ్ మమ్మీ, బాయ్ బాయ్. వస్తుందా? కనబడ్డదా బస్సు? అటు పోదు, ఇద్దా రోడ్డు మీద పోదు సరేనా? బండి వస్తుంది ఆ నుంచి, ఆ నుంచి వస్తుంది బస్సు. ఈయన ఆపుతాడు సరేనా? ఈయన ఆపుతాడు. దా సైడ్కి రా, సైడ్కి రా, సైడ్కి రా, సైడ్కి రా. వచ్చిందిరా, వచ్చింది 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 వచ్చింది. నాని కూడా వచ్చిండు. బాయ్ బాయ్. అందరు దిగిరారా? అయ్యా ఇవ్వలేరేమ్రా బస్సులో? అందరు దిగిపోయారా? వాడు చూడు. అక్క అక్క ఎక్కు. మామయ్య బండి వద్దురా. బండి ఎవరిదే? ఆడు వెరైటీగా చూస్తుంటారా? అరే బండి ఎవరిదిరేది? బండి ఎవరిది? మామయ్యనా? మంచిగా ఉందా బండి? గిడ ముంగడ కూర్చుండు, 2 అద్దాలు పట్టుకుండు. ఇది సంతోషం కాదు. కొద్దిగా స్పీడ్ పోతే మెల్లగా బాబాయ్ మెల్లగా అంటుండు. ఆ నుంచి మెల్లనే వచ్చిందా? చలో పోదామా? నన్ను ఎక్కరా. మస్తు కనబడుతున్నా బండి నిజంగా. అమ్మాయా అడే బండి పోయి వచ్చింది. మధ్యలో ఏడా ఆగిపోతుంది అనుకున్నా నేనైతే. అయిపోయింది తెలుసా? ఇగో రన్నింగ్ లేదు, బంద్ చేసేది. అయ్యా నాకెందుకు పెట్రోల్ అయిపోయిందిరా అనుకున్నా. ఆయన మెకానిక్ షామ్ కూడా ఉండగా టైంకి ఆడొచ్చు. అరే బండి అయిపోయింది, పెట్రోల్ ఇట్లా అయిపోయింది చూడరా అంటే చూసి పెట్రోల్ వచ్చింది. చూస్తే ఈడ బాఫ్ ఉంది. మళ్ళీ ఆన్ చేసి కిక్ కొడితే అప్పుడు వచ్చింది. దిగురయ్యా. అరే ఏమైంది అక్క బ్యాగ్ దొరుకుతున్నావు? ఏం కావాలి? వాటర్ తింటుందా ఆమె? వాటర్ కూడా తాగేసింది ఉండొచ్చు. ఏం కావాలి మరి నీకు? వాటర్ కావాలా? ఏం కావాలా? అయిపోయా
నేను ఇస్తుందా ఇంట్లో ఇస్తుందా రే వాటర్ బాబాయ్ ఇస్తాడు. అక్క తినేసిందన్న ఏం లేదు ఏం లే అప్పచ్చు అన్నీ అప్పచ్చు పోయిందా ఫ్రెష్ అప్ అవుతుందా కాలు చేతులు కడుక్కోవడానికి ఇగో ఇవి అల్ల వేసిన అప్ప. సో టైం వచ్చేసి 6:28 అవుతా ఉంది. ఇక మన వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కాకరకాయ కట్ చేసి పెట్టింది శిరీష. సో శిరీష ఈరోజు కాకరకాయ కర్రీనా? రైట్, కాకరకాయ కర్రీ పక్కన పెడితే ఇక్కడ రొట్టెనా? మరి చపాతీ లెక్క చేసినావు? రొట్టె దొడ్డు ఉండాలి కదా శిరీష? చిన్నగా చేసిన బాబా. చిన్నగా చేసినావా? ఓన్లీ పెంక మటుకా? అంటే పెంక కంటే ఇంకా చిన్నగా అవుతుంది. అయితే ఇట్లా వీడియో తీసేటప్పుడు కొంచెమే తీసుకొని చేసిన. వీడియో తీసేటప్పుడు మీకే పెడుతురు పెంకకాయ పెడుతురు కదా, రొట్టె ఎట్లా చేస్తురు చూపెట్టచ్చు కదా అక్క అని ఒక కామెంట్ పెట్టేది. మరి చూపెట్టచ్చు కదా ఇప్పుడు. పోతుంది బావా. ఎందుకు పోతుంది? నాకు అట్లా నేను చూపించిన నీకు తెలియదు, నీ అంతా నువ్వే నేను పెడతా. ఇప్పుడు ఆ పిండి విసుకు నీకు ఏమి వేసినావు ఎప్పుడు చెప్తా. ఆ పిండి ఇట్లా ఇట్లా కావడానికి కారణం ఏమి వేసినావు? వేడి వాటర్ పెట్టుకున్నావు. పిండి ఏం పిండి అది? జొన్న పిండి. జొన్న పిండి 5 రకాలు వేస్తాం కదా జొన్నలా. 5 రకాలు వేసి కలిపి పడతాం కదా అంతే. మనం చూపించాం కదా చాలా సార్లు. దీంట్లో ఇగో వేడి వాటర్ పెట్టుకోరు, వేడి వాటర్ పెట్టుకొని ఇలా పెట్టుకొని మనం పిండిలో పిస్తాము గట్టిన వేడి వాటర్ వేసి పిసుకురు. ఆ పిసికి దీన్ని మళ్ళీ ఇట్లా కలుపుతారు కదా, ఇట్లా కలిపి ఇగో ఇప్పుడు ఇట్లా చేస్తాం అనమాట. అంతేనా? ఇట్లా వేసి ఇట్లా అనుకుంటా అట్లా చూపిస్తే రాదు బాబా. అది మొత్తం ఇప్పుడు ఒకటే రొట్టె అవుతుందా? చెయ్యి, నువ్వు దాన్ని ఏం చూడకు, నువ్వు నన్ను ఏం చూడకు, నేను దాన్ని తీస్తా సరేనా? అట్లా తీసినావు అనుకో పోతుంది. ఏం పోదు ఇప్పుడు క్రాస్ అవుతుంది. పొగలు వెళ్తున్నాయి అవి. కాలుతుంది. ఫస్ట్ రొట్టెనా? ఫస్ట్ రొట్టె గట్టినే చేస్తుంది, అదం దమ్ అవుతుంది. వెళ్తా అంటావు అది వస్తుంది. చిన్నగానే చేసినాయి కదా అట్లా పెట్టి ఇట్లా పెట్టి అంటే రొట్టెలక వేసుకొని నువ్వు స్ట్రైట్ అంటున్నావా అంటారు. కాకపోతే నాకు చిన్న ఉంటాయి కదా చేతులు. కొంతమంది అన్నమాట చేతుల్లో రొట్టె వేస్తారు తెలుసా? పెద్ద చేసాను మా మమ్మీ అయితే పెద్ద చేసేది. చేతిలో తిరిగేదాన్ని బట్టి ఉంటది అది. దీనికి మళ్ళా సముద్రం ఉంటది కదా. వాటర్ పెట్టి అంటే అమ్మ వాళ్ళు అయితే వాటర్ ఇట్లా ఇల్లి ఇట్లా ఉడుకుతారు, కానీ వేడి అవుతుంది అని చెప్పి మేము క్లాత్ పెట్టుకొని ఉడుస్తాము. నువ్వు క్లాత్ పెడతావు? కరెక్టేనా పద్ధతి? నేను కొడతా బావా. ఉల్టా కొడుతున్నావు ఇప్పుడు నువ్వు? అంటే ఇటు తిప్పాలా దాన్ని? ఇట్లా తిప్పి కొడతారు, కానీ నాకేమో అట్లా కొడితే డబ్బులు రాదు. ఇదే అలవాటు అయిపోయింది, ఇట్లా కొడతా. అంటే ఇట్లా చేతి కట్టిందంటే మళ్ళీ ఉత్తరపిండి పెట్టుకోవాలి, జారడానికి ఈజీ ఉంటుంది. కొంతమంది వాటర్ పెట్టుకుంటారు. యాక్చువల్గా రొట్టె పెంక మీద కొట్టాలి, కానీ మన వాళ్ళు బండ మీద కొట్టేస్తారు. బండ మీద మంచిగా వస్తుంది బావ. బండ మంచిగా ఉంది కాబట్టి మీరు యూజ్ చేస్తారు. అందరు బండలు ఇట్లా ఉండవు కదా. వర్షం స్టార్ట్ అయింది, సౌండ్ చూసినావా? టప్ 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 టప్. క్లీన్ చేసి పెడతాం కదా బండ, అందుకే నీట్గా ఉంటుంది. వస్తుంది ఇంకేంది వీడియో ఇస్తారా అన్నది? వస్తుంది మరి ఒక్కోసారి పోతుంది. ఏడికి పోతుంది? ఈయన ఉంటుంది కాకపోతే ఇచ్చుకోతుంది. అంటే రౌండ్ గా రాదు. వస్తుంది రౌండ్ నిజంగా. క్లాత్ ఇక్కడ ఉతికి ఆరేసుకుంటారా? మళ్ళీ వేడి వాటరేనా? ఇవే వాటరా? ఏ వాటర్ అయినా సరే కానీ కాలగల చల్లగా అవుతుంది. ఇట్లా సమూరుకోవాలన్నమాట. సమ్మిది మళ్ళీ రొట్టె మర్రేయాలా? రొట్టె మరేసినాక మళ్ళీ రిటర్న్ వేసావా ఆడికే పైన? మళ్ళీ ఇప్పుడు రావాలి కదా బావా. ఇటు కాలిపోయింది కదా సిరిస్ ఇటు, మరి ఇంకేం మళ్ళీ రిటర్న్ అవుతుంది కదా. చుట్టుపక్కల మూలలు కావాలా? నిన్న అక్క బట్ట పెట్టి కాల్చింది. బట్ట పెట్టి కాల్చుకుంటే మనకు చేయి కాలకుంటే మంచిగా నీట్ ఉంటుంది అనమాట. ఇక రొట్టెకి ఇట్లా కొడుతుంది ఫ్రెండ్స్. శిరీష్ అయితే చిన్న చిన్నగా ప్లస్ సన్న సన్నగా దొడ్డు చేస్తలేదు. యాక్చువల్లీ రొట్టె అంటే దొడ్డు ఉంటుంది కదా, ఏమో సన్నగా చేసుకుంది అంతే కదా తేడా. అంటే సన్నగా చేస్తేనే మంచిగా ఉంటుంది బాబా. డాడీకి దొడ్డు ఇష్టం ఉండదు, నార్మల్కి దొడలు గుంసే మళ్ళీ. ఈ రొట్టె మంచిగా ఉంటుంది. సరే ఈ క్యారీ అని కర్రీ ఏమైనా హెల్ప్ చేయాలా నేనే వేయాలమ్మా సపరేట్గా? కక్క వండేస్తా నేను వండినప్పుడు మీరు ఎప్పుడు తినలే కదా, ఇప్పుడు నేనే వండుతా సరేనా? మీరు తినరు. హలో నాని, ఓ మరి అవుతుందా? ఓన్లీ స్టడీయింగ్ కానీ. టీ బంద్ చేయరా, టీ బంద్ చేయాలా? ఈ టీవీ చూస్తలేడు, మళ్ళీ టీ బంద్ చేయాలంటే నో 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 అంటున్నాడు. బంద్ చేస్తా వద్దు వద్దు అంటున్నాడు.
అమ్మ ఓ మై గాడ్ ఎంత జోషింది కదా నిజంగా మస్తు ఉంది పాట మాకు మస్తు అనిపించింది ఆడైతే స్టార్ట్ అయిపోయింది ఇక తిందామారా వంట అయిపోయిందా శిరీష ఏమడినారా శిరీష అందరు సరిపోతుందా వెరీ గుడ్ ఆల్రెడీ ఏదో ఉన్నట్టుంది వంకాయ కూర ఈరోజు అయితే 3 కూరలు శేఖర్ మన ఇంట్లో ఏది అయిపోయినాక ఏం చేస్తున్నారా అయిపోయినాక ఇగో ఇది అక్క సపరేట్ ఇచ్చింది ఇది అంటే చాలా రోజుల తర్వాత పోయినాం అన్నట్టు వంటి మస్తు ఏంది తమ్ముడు వస్తలేరు ఏమేస్తున్నావురా ఏదో గరం ఏదో మసాలా అరే అవి ఇయ్యోదు అవన్నీ ఎటు పడతాడు తినొద్దు మనుషులం మనం చేసుకుంది అన్న కొనుక్కొచ్చింది కాదు ఏదైతే మనం తినొద్దు అట్లా ఎటు పడతాడు చాలా జాగ్రత్తగా ఉండాలి సరిపోతుందా ఇదన్నా అందుకనే శిరీష ఇది కూడా సరిపోదురా కూర చాలా తక్కువ వండుతుర్రా హాఫ్ కేజీ లేకపోతే పావు కేజా హాఫ్ కేజీ సరిపోతుంది కదా మనకు మరి ఇప్పుడు ఏం సరిపోతుంది అంటే రొట్టెల ఏ వద్దు వద్దురా ఈ సప్పగా అవుతుందిరా మళ్ళా ఏయ్ మరదలు పిల్ల మటాలాడవమ్మో జర్ర మటాలాడవమ్మో కాకరకాయ తినొచ్చా అది పులుపు అయితే కాదుగా చింతపండు వేయలేరు తినొచ్చు అయితే తినొచ్చు అయితే అయితే వద్దకు కొన్ని చెప్పిర్రా చింతపండు చింతపండు అదే పానీపూరి మానేసింది అస్సలు తింటలేదు ఇప్పుడు పానీపూరి మొన్న తినిపిస్తుంటే కూడా వద్దన్నది 2 సార్లు పానీపూరి తిన్నది 2 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయింది దాంతోపాటు ఈమెను కూడా అడ్మిట్ చేసారు అప్పుడు ఈమె పాలు తాగుతుండే పాపం ఈమె కూడా అడ్మిట్ అయింది అయితే ఏమేమి చెప్పిన చింతపులుపు పచ్చిమిర్చి కారం కారం చాలా తక్కువ సప్పగా ఇంకోటి పచ్చళ్ళు ఏ పచ్చడి కూడా తినొద్దు మనం తినొచ్చు ఆమె తినొద్దు లోపల ఫ్రిడ్జ్ పచ్చడి ఏ పచ్చడి తినొద్దు అసలు ఆమె అంటే మరగబెట్టిన తినొద్దు ఇంకోటి పులుపు అస్సలు పులుపు చింతపండు కాడికి వెళ్ళి పులుపు అస్సలు తగలొద్దు ఆమెకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ ఉంది గ్యాస్ట్రిక్ అయితే సేమ్ అప్పుడు నాకు కూడా సో స్వప్నకి ఏమైందంటే యాక్చువల్లీ స్వప్నకి గ్యాస్ ట్రబుల్ అది చాలా ఎక్కువ అయిపోయింది ఏమేమో కోరుకున్నానా బాబా నేనేం కోరుకున్నారా మనకు తెలియదు మనం ఏమో అనుకుంటాం అంటే అరే ఒక మనిషిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందా మనకు అరే ఏమైతుందో మనిషి కండిషన్ బట్టి మనం మరి ఏమైతుందో అనిపిదా అట్లా నాకు కూడా అనిపించింది అదే ఏమవుతుందో అని కానీ ఏ రిపోర్ట్లో ఏం లేవు యాక్చువల్లీ మనకేందంటే ఆర్వీఎంలో మనకు ఒక చెల్లి ఉంటుంది లక్ష్మి అనే ఒక చెల్లి ఉంటుంది ఏమున్నా కూడా ఎమర్జెన్సీలో మొత్తం చూసుకుంటుంది మనం ఒక పేరు చెప్పినామంటే వాళ్ళు ఎవరైనా సరే దగ్గరుండి ప్రతి ఒక్కటి టెస్ట్ల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటుంది మా చిన్నమామకు చాలా డేంజర్ ఉండే అలాంటిది క్యూర్ చేసి పంపించింది మేము మొన్న 12 గంటలకు పోయినాం 12 అర్ధరాత్రి 12 గంటలకు పోతే కూడా నీకేనా ఆ రోజు మొత్తం దగ్గర చూసుకున్నాం అట్లే ఈ రోజు కూడా సేమ్ అట్లనే అన్ని దగ్గర నుండి చూసుకుంటుంది లక్ష్మి చాలా థ్యాంక్ యూ అమ్మా లక్ష్మి నీ పెళ్లి తొందరగా కాను కాకరకాయ తింటాడా ఎప్పుడైనా తిన్నాడా తినరా అది కాకరకాయ తిను తిను చెయ్యి మొత్తం అట్లా అంటొద్దు నాన్న తినిపియే అక్కడ కాయలా తింటాడు కదా మొత్తం కాయ తింటా బాగుంటుంది ఇప్పుడు తెలిసినట్టుంది అది చేదుకాయ అని తినరా తిను అయ్యి తిను తిను మంచి ఉంటుంది తిను అదే కాయ తిను
తినరా అయిపోయినావు కావాలని వేసుకున్నావు కదా ప్లేట్లా తిను ఇట్లా అందరు ఎంబడి తింటే మంచిగా అనిపిస్తుంది అందరూ ఒకటేసారి అందరు ఎంబడి తింటే మంచిగా అనిపిస్తుంది ఓ పాపాజీ ఏం చేస్తున్నావే సుందగిరికి వచ్చింది సుందెల్కనా వస్తే ఇట్లా మడ పెడితే ఏమవుతుంది వాసనకు వెళ్ళిపోతుంది ముందర ఎట్లా చేస్తున్నావా నీకు ఉన్నది ఇంట్లోనే ఉంది ఇప్పుడు కట్టలల్లా ఓ మై గాడ్ మరి ఇంట్లోకి దొరికితే ఎట్లనే అదే డోర్ పెట్టి ఈ పని చేయండి డోర్ పెట్టవా ఈ డోర్ పెట్టిన తర్వాత వేరే పని చేయాలి కానీ అది సడన్గా ఇంట్లోకి వస్తే ఏం చేస్తావు మళ్ళా సౌండ్ వచ్చిందా మన ఉరిందా అంటే ఈ వాసన పడదు దానికి ఇట్లా కూడా ఉంటుంది ఇట్లకు అంటే కట్టలు ఎంతుకోవాలి నువ్వు లోపలికి కట్టమే పడ్డది ఇంకా పెట్టు వేరే పట్ట పెట్టు ఇల్లనే ఉందా ఇట్లా కలుతుందా ఏ సుందల్కా దా పోయిందా ఏ బయట కాదే షూ ఏ కాదు కట్టెప్పులు అవో వాసన మంచిగా వస్తుంది కదా మరి బయటికి వెళ్ళాలి అది వెళ్తా అంటావా ప్రయత్నం అయితే చేసినాం హో అనుకుంటున్నా ఉన్నాం మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది అవుపిస్తుందా అయింది లైట్ ఆడబడితే వస్తలేదు